వెల్కమ్ టు వార్తా నేను దేవా. గత 24 గంటల్లో గనక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో గనక కొన్ని చోట్ల వర్షం పడి కొన్ని చోట్ల వర్షం పడక విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, నిన్న గనక చూసుకున్నట్లయితే కుకట్పల్లిలో వర్షం దంచుకొట్టిందని చెప్పాలి, కొన్ని ఏరియాల్లో పడలేదు. ఎందుకంటారు? అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం? మనకి ఈ నెల 16వ తారీఖుకి యాక్చువల్గా నైరుతి ఋతుపవనాలు తిరోగమనం జరగడం అయిపోయింది. మనకి నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అయిపోయిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల యాక్చువల్గా తెలంగాణలో అయితే డైలీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉండదు. ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా మనకి తమిళనాడు రాష్ట్రం, అలాగే తమిళనాడు రాష్ట్రానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు, మనకి చిత్తూరు, నెల్లూరు, కడప ఈ జిల్లాల్లో మనకి వర్షాలు పడుతుంటాయి. తెలంగాణలో అయితే దానివల్ల ఈశాన్య ఋతుపవనాల వల్ల డైరెక్ట్గా వర్షాలు పడవు. కానీ ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి సైక్లోన్లు, డిప్రెషన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం మనకి చెన్నై తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ తీవ్ర అల్పపీడనం నిన్న సాయంత్రానికి మనకి చెన్నై సమీపంలో, తూర్పు కోస్తా సమీపంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటి వాయువ్య దిశలో ప్రయాణం చేసి ప్రస్తుతం మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక సమీపంలో వీకెన్ అయ్యి అల్పపీడనంగా ఉంది. దీని ప్రభావంతో గత 2-3 రోజుల నుంచి కూడా మనకి ఎడ్జసెంట్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా వర్షాలు పడాయి. తమిళనాడులో కూడా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడాయి. రాయలసీమ మనకి దగ్గరలో మనకి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలో ప్రభావం వల్ల మనకి కూడా దక్షిణ తెలంగాణలోని ఈ నెల్లూరు, సూర్యాపేట, మహబూబ్ నగరు, వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో అంతా వర్షాలు పడటం, మన సిటీలో కూడా క్లౌడీనెస్ కొనసాగి మనకు కూడా మోడరేట్ రెయిన్స్ పడటం జరిగింది. అయితే ఈ సిస్టమ్ ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా ఉన్న నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల మనకి ఈరోజు రేపు కూడా మనకి దక్షిణ తెలంగాణలోని జిల్లాలలో మనకి వర్ష సూచన ఉంది. భారీ వర్షం కూడా అవకాశం ఉంది. మన సిటీలో కూడా మోడరేట్ రెయిన్ వరకు మధ్యాహ్నం సమయానికి కొంచెం మేఘావృతం అయ్యి అక్కడక్కడ జల్లులు పట్టము, కొద్ది చోట్ల మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఈ 2-3 రోజులు ఉందండి. అంటే ఈ 2-3 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరే వర్షం ఉందని చెప్తున్నారు. ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా మనకి ఈ దక్షిణ తెలంగాణలోని జిల్లాలు మహబూబ్ నగరు, ఇటు పశ్చిమంలో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకి ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. మన సిటీలోనేమో క్లౌడీగా ఉండి కొంచెం మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంటుంది. అలాగే రేపు చూసినట్టయితే రేపు కూడా మనకి పశ్చిమంలో ఉన్న జిల్లాలు, అలాగే దక్షిణంలో ఉన్న జిల్లాలకి 7-8 జిల్లాలకి భారీ వర్ష సూచన ఉంది. ఎల్లుండ కూడా మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది. అయితే రేపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో రేపు మరొక అల్పపీడనం ఏర్పడి అది ఎల్లుండికి మరింత ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కనుక ఇంటెన్సిఫై అయితే మళ్ళీ ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ నెలాఖరు వరకు కొద్దిగా మనకి వెట్ స్పెల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనకి శీతాకాలం ప్రారంభం కావాలి. అయినప్పటికీ ఇటువంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు, సైక్లోన్స్, డిప్రెషన్స్ ఉన్నప్పుడు క్లౌడీనెస్ వచ్చేస్తే మనకి నైట్ టెంపరేచర్స్ తగ్గవు. నైట్ టెంపరేచర్స్ తగ్గాలంటే క్లౌడీనెస్ పూర్తిగా పోవాలి. అయితే ప్రస్తుతం ఈ 2 సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నందున మనకి ఈ నెలాఖరు వరకు కూడా కొద్దిగా అడపాదడపా వర్షాలు పడటం, టెంపరేచర్లు అండ్ ముఖ్యంగా నైట్ టెంపరేచర్లు మనకి ఇప్పుడు చూసుకున్నట్టే 19 నుంచి 23 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. యాక్చువల్గా మనకి మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ చలికాలం ప్రవేశించి గ్రాడ్యువల్గా నైట్ టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు తగ్గిపోవాల్సి ఉంటుంది. అయితే ఈ సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకి టెంపరేచర్లు తగ్గవు. ఇవి 2 వీకెండ్ అయిపోయిన తర్వాత మనకి నవంబర్ 1st వీక్ నుంచి యాక్చువల్గా కొంచెం చలికాలం ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే నిన్న ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రాబోయే రోజులు? లేదండి, అది ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. ప్లస్ ఏపీలో ఏంటంటే అది తీర ప్రాంతం, మనకి కోస్తా ప్రాంతం కాబట్టి సముద్రంలో ఉన్న సిస్టము డైరెక్ట్గా ఫస్ట్ ఎఫెక్ట్ కోస్తాలో ఉన్న తీరానికి దగ్గరగా ఉన్న స్టేట్లో ఎక్కువ ఉంటుంది. సో అదంతా అక్కడ అయిపోయిన తర్వాత మిగిలిన మాయిశ్చర్ మనకు వచ్చి మనకి ఓన్లీ అప్ టు హెవీ రెయిన్ఫాల్, అది కూడా కొద్ది 4-5 జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కొంచెం 7 నుంచి 10 సెంటీమీటర్లు పట్టం తప్పించి మనకి అతి
భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ప్రస్తుతం సూచన లేదు. అప్పుడే అయితే రేపు మరొక సిస్టమ్ ఏర్పడిపోతుంది కాబట్టి దాని ఇంటెన్సిటీ బాగా పెరిగి అది సైక్లోన్ అయ్యి మళ్ళీ అది క్రాస్ అయితే అప్పుడు మనకి ఈ నెల 28, 29 తారీఖులకి కొద్దిగా భారీ వర్ష సూచన ఉండవచ్చు. అయితే ప్రస్తుతం దాని ఇంటెన్సిటీ రేపు అది ఏర్పడిన తర్వాత దాని గమనము ఎటు ఉంటుందన్నది మనము పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనల్గా సార్, నేడు రేపు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ వర్షాలు పడితే విస్తారంగా పడతాయా, మోస్తారుగా పడతాయి? ఈరోజు రేపు ఈ మార్నింగ్ టైం ఎండ కాసినప్పటికీ సాయంత్రం సమయంలో కొద్దిగా మళ్ళీ క్లౌడ్ మాస్ అక్యుములేషన్ అయ్యి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షానికి సూచన కూడా సిటీకి చేయలేదు. కొద్దిగా మోడరేట్ రెయిన్, అక్కడక్కడ జల్లులు పట్టము, అడపాదడప జల్లులు పట్టమే సిటీలో ఉంటుందండి. పెద్దగా భారీ వర్ష సూచన అయితే లేదు. రైట్, చూశారు కదా. నేడు రేపు అయితే మాత్రం హైదరాబాద్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు తప్ప భారీ వర్షాలు పడే అవకాశం లేదని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. మనకు శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.